మేమెంత నమాజ్గా ఘాటా పెట్టుకున్నామో సార్, మీరు అంతే ఈక్వల్గా నామం పెట్టుకున్నారు. నువ్వు ఇది పెట్టుకోవడం వల్ల ఆర్ యూ నాట్ లూజింగ్ ది క్లయింట్స్ అని నామం పెట్టుకున్నప్పుడు క్లయింట్లు పోతారు. ఇప్పుడు మీరు అన్నారు ముస్లిం క్లయింట్స్ రారు. దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. ఇవాళ నాకున్న క్లయింట్స్లో 90% ఆఫ్ ది టాప్ మోస్ట్ క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ అండ్ దే రెస్పెక్ట్ మీ అండ్ దే హ్యావ్ వాల్యూ ఆన్ మీ. దే సే మేమెంత నమాజ్గా ఘాటా పెట్టుకున్నామో సార్, మీరు అంతే ఈక్వల్గా నామం పెట్టుకున్నారు, కాబట్టి మీరే మాకు అడ్వకేట్ ఉండాలని మా మొత్తం టాప్ మోస్ట్, నేను చెప్పను నా పర్సనల్ కేసెస్ ఐ నీడ్ నాట్ డిస్కస్, బట్ వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం అది. అండ్ ధర్మం అంటారా, ధర్మం మనం ఎప్పుడైతే రక్షిస్తామో ధర్మాయ అని అర్థం. రామో విగ్రహాన్ ధర్మ అంటుంది రామాయణం. అంటే రాముడు అనేవాడు నిరువెత్తు స్వరూపం ధర్మానికి. కృష్ణం ధర్మం సనాతనం అంటారు. సనాతనమైన ఆది నుంచి ఋషి పరంపరలో వచ్చిన జ్ఞానాన్నంతా కూడా ఇచ్చినవాడు. భగవద్గీత అంటే గీతని మనకి బోధించి సర్వ ఉపనిషత్తుల సారాన్ని మనకి ఇచ్చినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రెండింటిని మనం చెప్తున్నాం. ఇవాళ బీజేపీ పార్టీ తీసుకోండి, రాముడు అంటున్నారు. రాముడు అంటే ధర్మమే కదా. ఆ ధర్మానికి ఇంతకుముందు నేను ఈ నామం పెట్టుకున్నప్పుడు ప్రతి వాళ్ళు నన్ను నవ్వేవాళ్ళు. శ్రీధర్కి పిచ్చి పట్టింది అనుకున్నారు, కానీ నేను అందరికి పిచ్చి ఎక్కిస్తా, నేను పట్టను. అయితే ఇవాళ ఇదే నామము, యు నో వాట్ ఈస్ ది ఎంట్రీ వేర్ ఎవర్ కోర్ట్ ఐఎమ్ గోయింగ్, టాప్ మోస్ట్ అడ్వకేట్స్ కమ్ అండ్ సెల్యూట్ టు మీ, నమస్కారం పెడుతున్నారు. మా వైఫ్ కూడా అడిగింది ఎందుకు శ్రీధర్ ఇదంతా అంటే, ఇది అందరూ ఒక జెండా వేసుకున్నారు. ఒక పార్టీ లీడరు ఒక మామూలు మానుష్య మాత్రంలో చేసిన జెండాకే అంత విలువ ఉండే అంత ఐడెంటిటీ ఉంటే ఆత్మకి దైవమైన పరమాత్మ యొక్క నామాన్ని ధరించడం తప్ప అని నేను అడుగుతాను. దానికి ఆన్సర్స్ ఉండవు. కాబట్టి అది నా జర్నీ ఈజ్ అ డిఫరెంట్ ప్లేన్. దానికి కావాలంటే మనం ఎప్పుడన్నా మెజిస్ట్రేటివ్ కానీ అంటే జడ్జి గారు కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు ఈ నామం గురించి ఎప్పుడైనా మెజిస్ట్రేటివ్ కానీ జడ్జెస్ చేశారా, కనీసం అడిగారా? అడుగుతారు ఎలా ఉండేవాడు శ్రీధర్, ఇలా అయిపోయావంటే అప్పటికంటే నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటాను. నవ్వుతారు. అంటే నాకు ఒక్కొక్క కోర్టులో ఎందుకు శ్రీధర్ ఇలా నామం పెట్టుకుని ఇలా అయిపోయావు అంటే, జనాలకి ఏంటంటే నామం పెట్టుకుంటే వైరాగ్యం అని, కానీ దీంట్లో భగవత్ ఆనందం ఉందని తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, ఈ ఆనందం, ఆ రుచి, భగవంతుడిని సర్వ దశల్లో మనం చూడగలుగుతామన్న ఆనందం ఉందే, దానికి మించిన ఆనందం ఈ భౌతిక విషయాలు ఏది లేదు. ధనము యవ్వనము అన్నీ కూడా పోతాయి. డైలీ ఎంత టైం కేటాయిస్తారండి ఈ నామానికి? నేను అరౌండ్ ఒక 10 to 15 minutes అనుష్ఠానం చేసుకుంటాను. ఆచార్య పరంపర చదువుకుంటాను. ఇంకా భగవంతుడికి చాలా మోకరిల్లు ఉంటాను. నిత్యము నేను మీతో మాట్లాడుతున్నా కూడా నేను నా అంతర్ముఖంగా నేను ఆ పరమాత్మనే కాళ్ళు పట్టుకొని ఉంటాను. ఎందుకంటే ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపన్. సో చదువుతూ ఉంటారా అంటే అనుష్ఠానంలో ఇచ్చిన మంత్రం అనేది, మంత్రం ఏంటంటే మననత్రాయేతి ఇది మంత్ర. మంత్రం అనేది ఏదో మనం పట్టించి ఒక మొక్కిపడిగా చెప్పినంత మాత్రం పలకదండి. అమ్మ అనేది ఉందనుకోండి, పిల్లోడు అమ్మ అనొచ్చు, అమ్మ అని ప్రేమగా అనొచ్చు. ఆ ఆర్ద్రత ఉన్నప్పుడు భగవంతుడికి మంత్రం అనే మాధ్యమం ఆయన క్రియేట్ చేసింది కదా, దెర్ ఇస్ నో నీడ్. మనల్ని ఆయన రక్షించాలనుకున్నప్పుడు ప్రహ్లాదుడు ఏ మంత్రం చదివాడు? నారసింహుడు స్తంభంలో మీరేమైనా చదవగలరా? నేనా? ఎనీ మంత్రాస్ నేను అలా అంటే ఎనీ మంత్రాస్ ఒక మంత్రం చెప్తాను, ఇది అందరికి పనికొచ్చే మంత్రం, ఎలా చదవాలి అనేది గట్టిగా మీకు నచ్చినట్టుగా. హయగ్రీవ ఉపాసన. హయగ్రీవ అనే భగవంతుడు సాధారణంగా మనం 4-5 ఈ భగవంతులను చూసి మనం మురిసిపోతుంటాం. హయగ్రీవ అంటే కంఠంలో నుంచి ఉన్న అశ్వ యొక్క శబ్దంతో వచ్చే సామవేద సారమైన స్వామి. ఓం నమో భగవతే అష్టాదశాంగ వేదాంగ తదంగ శ్రవణ పఠన బోధన
ప్రబోధన మిలన సంకలన వచన ప్రవచన బల ఫల సిద్ధి ప్రధాయనే వాచస్పత్యే అత్యుత్సాహ సరసీరుక మందహాస విలాస వికాస భగవన్ త్వాం దృశ్యం మాం కురు కురు స్వాహ. సూపర్ సార్. ఇది ఒక్కటి పఠిస్తే మనకేంటంటే ఈ అనుష్ఠానం అంటే పెద్దలు ఇచ్చిన మంత్రం. పెద్దలు ఏం చెప్పారంటే హౌ టు స్టడీ ఏ సబ్జెక్ట్ ఈజ్ శ్రవణ పఠన మిలన కలన సంకలన వచన ప్రవచన ఇత్యాది సర్వగుణాలన్నీ కూడా దీంట్లో ఆటోమేటిక్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అవుతుంది. అది మంత్రసిద్ధి. అది మన ఏన్షియంట్ ఋషి పరంపర ఇచ్చిన జ్ఞాన బోధ, ఒక కీ ఫర్ ది ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. కానీ ఏం లాభం సార్, ఈ రోజులలో ఋషులు ఇచ్చినటువంటి అన్ని పాఠ్యాలు పాపం పుస్తకాలు అని చెప్పి అటకలకి ఎక్కిపోయినాయి. ఏమిగా పాతకాలం తలపుర్త గంధాలు అయితే కనిపించకుండా పోయినాయి. ఒకరోజు నిజంగానే మీరు టైం ఇస్తే చేద్దాం. అయితే ఒకటి మహేందర్ గారు, ఎప్పుడైనా కూడా ప్రపంచము ఎలా వెళ్తుందంటే పీక్ వెళ్తుంది, కిందికి వస్తుంది. ఇప్పుడు ఇండియాకి ఇట్స్ ఎ రైట్ టైం ఫర్ రివైవల్. నా మాట తీసుకోండి, ఇక్కడికి వెళ్ళి 4 years నుంచి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ డిసైడెడ్. అంటే మనం చూస్తున్న దాంట్లోపల మీరు అన్నీ చూడండి, ఎక్కడెక్కడ అడ్వకేట్ రాహుల్ గాంధీ హయాంలోనా లేకపోతే మోడీ హయాంలోనా? రాహుల్ గాంధీ మోడీ అని మనం చూడకూడదు. ఎవరైనా కూడా పబ్లిక్ డిబేట్ వస్తుంది, కానీ మోడీ వల్ల ఒక ఇండియన్ ఐడెంటిటీ వచ్చింది. మొన్న మోడీ గారిని చూడండి, దేశభక్తి పెరిగిందంటారు. అయితే ఠాకూర్ అని చెప్పి, మృణాల్ ఠాకూర్ అని చెప్పి ఆమె యూట్యూబ్ లోపల సంగీతం చేసుకుంటుంది. మోడీ గారికి ఏం పని అంటే ఆమెను పిలిచి అవార్డు ఇచ్చారు. ఆ టచ్ ఎక్కడుంది? ఒక లీడర్కి ఆ టచ్ ఎక్కడుంది? దట్ ఈస్ హ్యూమన్ టచ్ రావాలి అక్కడ, ఊరికనే ఆర్టిఫిషియల్ టచ్ కాదు. మన తెలంగాణలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి మన పద్మశ్రీ ఇచ్చారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ ప్రివిలేజ్ ఆఫ్ వెరీ బిగ్ పీపుల్ కదా. మోడీ గారి గవర్నమెంట్లో నేను చూసింది అది. సరే, కొన్ని ఆయన మీద అంటే పార్టీ మీద కానీ బిజినెస్ లాబీలు అవన్నీ ఉండొచ్చు, మనకు తెలియదు. మనకు అంత జ్ఞానం ఇంకా దేవుడు ఇవ్వలేదు, మనకి దేవుడు అంత జ్ఞానం ఇవ్వలేదు. ఒకవేళ అలా ఆయన చేశారనుకోండి, ఎవరు కర్మ వాళ్ళకి ఇదవుతుంది. అంటే ఒక ప్రజా నమ్మకాన్ని సంబడి మిస్యూజెస్ ఇట్స్ నాట్ గుడ్. అది చెయ్యరు అని అనుకుంటున్నాం. ఇంతవరకు బాగానే ఉందనుకుంటున్నాం. ఆయన చేసిన పని లోపల కాశ్మీర్ ఏదైతే ఉందో మన దేశంలో అంతర్భాగం అయింది కదా. అది మోడీ గారికి మనం మెచ్చుకోవాలి. హూ ఈజ్ సో డేరింగ్ అండి, చేయగలుగుతారు అది. నెక్స్ట్ రాముడు, రైట్ ఆర్ రాంగ్, రాముడు నవ్వుకుంటా చిన్న రాముడు లాగా ఏదో ఉన్నారు. అంటే వేదికపరమైన క్రతువులు ఇంకా జరగట్లేదు, కానీ అట్లీస్ట్ అక్కడ రాముడు విగ్రహం అయితే వచ్చేసింది కదా, రామ జన్మభూమి స్థాపితమైంది కదా. ఇప్పుడు కృష్ణుడు యొక్క మథుర ఇందాక చెప్పాను నేను, రామో విగ్రహం ధర్మ కృష్ణుడు. రామకృష్ణులు ఇద్దరే ఈ 2 మానుష అవతారాల్లో మన హైందవ సంస్కృతి అంతా ఉంది. కొడి కన్ను మహాభారతం, ఎడమ కన్ను రామాయణం అయితే ఈ రెండింటిని కనెక్ట్ చేసే శ్వాస భాగవతం. ఈ 3టికి మూలము దేశ సంస్కృతి. దాన్ని వదిలేసి వాడెవడో ఇంగ్లీష్లో మాట్లాడాడు, వీడెవడో ఫ్రాన్స్లో మాట్లాడాడని మన మూలాలను వదులుకోవడం చాలా తప్పు. కాబట్టి ధర్మం మారుతున్న పరిణామంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇలా అన్నాం అనుకోండి, అడ్వకేట్ అయ్యి నేను పాలిటిక్స్ తీసుకున్నాం, అడ్వకేట్లే పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. నో అదర్ పర్సన్ హ్యాస్ గట్ రైట్ టు స్పీక్ ఆన్ పాలిటిక్స్ బికాస్ దే డీల్ విత్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీడే. కాన్స్టిట్యూషన్ అండ్ లాస్తో డీల్ చేసేది అడ్వకేట్స్, నాట్ ఆర్డినరీ పాలిటిషియన్స్. కాన్స్టిట్యూషన్ స్పెల్లింగ్ దేని పాలిటిషియన్స్ 100 మందిని చూపిస్తాను నేను. మేము ఇట్లా చేసినాం, మేము అట్లా చేసాం, తప్పు అది. అడ్వకేట్సే ఫ్రీడమ్ తెచ్చారు ఈ దేశానికి. అడ్వకేట్సే పాలిటిక్స్ మాట్లాడాలి, అడ్వకేట్సే రిలీజన్ గురించి మాట్లాడాలి, అడ్వకేటే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాలి. అడ్వకేటే మన రామ మందిరం గురించి కొట్లాడి తీసుకొని వచ్చారు కదా. కేశవానంద భారతి కేసులో ఆ రోజు నాని పాల్కి వాళ్ళు అడ్డుపడపోయింటే వాళ్ళ రాజ్యాంగం ఉండేదా? కాబట్టి అడ్వకేట్స్ని మనం ఏదో చూసేసి అడ్వకేట్ వద్దన్నా, డెఫినెట్లీ నెక్స్ట్ టైం దీని మీద ఒక టాపిక్ అయితే మాట్లాడాలి. మీరు ఎప్పుడన్నా పిలవండి, నేను వస్తా. ఎందుకంటే ఇండియాలో చాలా పెద్ద ఈరోజు ఇండియా ఇలా ఉంది అని అంటే కాన్స్టిట్యూషన్ రావడానికి గల కారణాలు అయితే ఖచ్చితంగా అడ్వకేట్స్ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి డెఫినెట్గా మీరు మనం గొప్పతనం వచ్చింది. ఎవ్రీబడి ఇన్ ది స్కీమ్ ఆఫ్ కాస్మాస్, ప్రతి వాడి పాత్ర ఉంది. ఒకరు పెద్ద ఒకరు చిన్న కాదు.
ఎవ్రీబడి హ్యాస్ అ రోల్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇంటికో బన్ను, ఇంటికి కూతురు పెళ్ళి, చనిపోతే ప్రాజెక్టు, ప్రతిదీ ఉన్న ప్రతి లైఫ్ కీస్ అన్నీ కూడా పొలిటికల్ సిస్టమ్కి ఇచ్చేసాం. పొలిటీషియన్సే మన శ్వాసను కూడా కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అది డెమోక్రసీ కాదు. పొలిటిక్స్ అంటే ఇట్ ఈస్ ప్రజల యొక్క వాయిస్. ప్రజల వాయిస్ నువ్వు డబ్బిచ్చి కొనుక్కొని నువ్వు లీడర్ కాలేవు, నువ్వు కావు. ఇవన్నీ కూడా తమాషాలు నడుస్తాయి, కొన్ని రోజులు నడుస్తుంది, ఇట్లా ఇరుక్కుంటారు. కాబట్టి ఇది బంద్ అయిపోవాలి. ఇది బంద్ అయ్యే రోజులు తొందరలోనే, టేక్ మై వర్డ్ చెప్తున్నా. ఇంకొక 4 ఏళ్ల లోపల ఇండియా విల్ బి రివైవ్డ్ అండ్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్. ఫస్ట్ చిన్నపిల్లల కాడి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు రామాయణం, మహాభారతం, భాగవతం పిల్లలకి చెప్పాలి. ఎందుకు సార్ వాళ్ళకన్నీ గావులు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలు పిల్లలకి ఇస్తున్నారు? 2 ఇయర్స్ పిల్లలకి ఏం సంబంధం? యాక్సెస్. నీ పెంపక లోపం వల్ల నీ దేశ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. ఇంకా యూ హ్యావ్ నాట్ రియలైజ్ ఫ్రమ్ ది హిస్టరీ. ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటాను వచ్చారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, జహాంగీర్ దగ్గరికి వెళ్ళి చిన్న ఆర్డర్ తీసుకొని దే డామినేటెడ్ ఫర్ 200 ఇయర్స్. ఎంతమందితోని ఇలా మోసపోతారు? ఎంతమందితోని? బికాస్ యూ డోంట్ రీడ్ యువర్ ఓన్ హిస్టరీ. నీ ట్రెజర్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా. ఈ గతి నీకు ఏంటి? యారగెన్స్. ఎవరిచ్చారు నీకు ఈ యారగెన్స్? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఈ హాఫ్ బేక్డ్ ఐడియాస్తోని వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ? నేషన్ యొక్క భవితాన్ని దెబ్బ కొడతారా? వాళ్ళకి రేపు పొద్దున్న వచ్చే భావితరాన్ని నాశనం చేస్తారా? ఇఫ్ దట్ ఈస్ ద థింగ్, ఓకే, అనుభవించండి. ఈ తరం అయిపోయింది, నెక్స్ట్ తరం ఇంకా మీకు ఏం కావాలో అది జరిగిపోతుంది. ఇప్పుడు మార్చుకోవాలి, ఇప్పుడు మార్చుకొని తీరాలి, అంతే. యూత్ హ్యాస్ టు చేంజ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్ గురించి అనేక ఇన్ఫర్మేషన్లు మీలో ఇంకా నిండి ఉన్నాయి. నాట్ ఈవెన్ 1% మేము ఈరోజు మీ నుండి తెలుసుకోలేకపోయాం. బట్ ఇంకా లోపల దెర్ ఆర్ సో మెనీ ట్రెజరీస్ వేర్ ఇట్స్ హైడింగ్. డెఫినెట్గా ముందు మీరు మళ్ళీ రావాలి. అండ్ యాక్చువల్లీ మనం చేయాలనుకున్న ఇంటర్వ్యూ చాలా పెద్దది, సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఉన్నది. ఈరోజు కవిత కేసు గురించి మీ సమయాన్ని ఇచ్చినందుకు, మా సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.